నమస్తే, వెల్కమ్ టు E6 న్యూస్. నేను సహస్ర. ఇప్పుడు హెడ్లైన్ చూద్దాం. ముందుగా తక్కువ మార్కులు నీ భవిష్యత్తును ఆపలేవు, అధైర్యపడొద్దు. రాష్ట్రం కోసం మీరు పడ్డ కష్టం మా కళ్ళ ముందే ఉంది. అమరావతికో న్యాయం, రాయచోటికో న్యాయమా? ఏపీలో భూకంపం, భయంతో వణికిపోయిన ప్రజలు. సిద్దిపేట జిల్లా రంగనాయక్ సాగర్ రిజర్వాయర్లోకి ఎగిసిపడుతున్న గోదావరి జలాలు. ఇక వివరాలకు వెళితే, నేటి యువతలో ఒక ప్రమాదకరమైన ధోరణి కనిపిస్తుంది. చిన్న పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయని, అనుకున్న లక్ష్యం చేరలేదని, లేదా జీవితంలో ఏదో చిన్న ఎదురుదెబ్బ తగిలిందని ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు. కానీ గుర్తుంచుకోండి, మీ జీవితం ఒక మార్కుల పట్టిక కంటే, ఒక ఉద్యోగం కంటే చాలా విలువైనది. మన సమాజంలో ఒక అపోహ ఉంది. 100కి 100 మార్కులు వస్తేనే మేధావులని, తక్కువ వస్తే పనికిరాని వారని ముద్ర వేస్తుంటారు. కానీ చరిత్ర సాక్షిగా చెప్తున్నాం, ప్రపంచాన్ని శాసించిన ఏ గొప్ప వ్యక్తి కూడా టాపర్ కాదు. జీవితంలో ఎదురుదెబ్బ తగలడం అనేది శాపం కాదు, అది ఒక వరం. ఎందుకంటే దెబ్బ తగిలిన చోట మనిషికి బుద్ధి వస్తుంది. మిమ్మల్ని తక్కువ చేసిన వారి ముందు, మిమ్మల్ని హేళన చేసిన వారి ముందు మీరు నిలబడాలి అంటే ఆ ఎదురు దెబ్బ మీలో కనిపించాలి. ఆ కసి మిమ్మల్ని నిద్రపోనివ్వకూడదు. 10 మంది మీ వైపు వేలు చూపిస్తున్నప్పుడు మీ శ్రమతో వారు మీ వైపు తల ఎత్తి చూసేలా చేయాలి. కన్నీళ్లు కార్చడం ఆపి చెమట చిందించడం మొదలు పెట్టండి. అధైర్యపడకండి. మార్కులు తక్కువ వచ్చాయని కుంగిపోకండి. జీవితం అంటే గెలవడం మాత్రమే కాదు, పడి లేవడం కూడా. మీలో ఉన్న శక్తిని గుర్తించండి. అనుకున్నది సాధించే వరకు పోరాడండి. మళ్ళీ చెప్తున్నాను, ఓటమి నిన్ను పలకరించిందంటే గెలుపు నీ కోసం ఎదురు చూస్తుందని అర్థం. కసితో పనిచేయండి, విజేతగా నిలవండి. నేను కర్ణాటకకు వచ్చిన, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినట్టుంది. నేను పిల్లలు ఎప్పుడు కలిసినా ఫెయిల్ అన్న పదానికి కొత్త అర్థం తీసుకొచ్చా. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. సో ఫెయిల్యూర్ అనేది ఇలా ఆలోచించాలని ఇక్కడ ఉన్న పిల్లలందరూ నేను కోరుకుంటున్నా. కర్ణాటక పిల్లలు ತುಂಬಾ ಸ್ಮಾರ್ಟ್, ತುಂಬಾ ಡಿಸಿಪ್ಲಿನ್ ಇದೆ. ನಿಮ್ಮ ಫ್ಯೂಚರ್ ತುಂಬಾ ಬ್ರೈಟ್. ನೀವು ಇಂಡಿಯಾ ಫ್ಯೂಚರ್. ಡ್ರೀಮ್ ಬಿಗ್ ಅಂಡ್ ಅಚೀವ್. బిగ్ డ్రీమ్స్ మార్కోలి, అదన్నా అచీవ్ మాడి. ఈ రోజు నేను కర్ణాటకకు వచ్చిన, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినట్టుంది. పెద్ద ఎత్తున మీరు నాకు ఘన స్వాగతం పలికారు. ఆంధ్రాలో జన్మించిన వారు ఉన్నారు, కానీ వలసలుగా కర్ణాటకకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టమైన కర్ణాటకని కన్న తల్లిగా భావించే ఇక్కడ మీరందరూ ఉన్నారు. నేను పిల్లలు ఎప్పుడు రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ ఒక కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు ఆ కుటుంబం వెనుక లక్షలాది మంది ప్రజలు ఒక సైన్యంలో నిలబడ్డం చరిత్ర. అదే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన ఆ చీకటి రోజుల్లో తెలుగు జాతి చూపిన ఐకమత్యం అజరామరం. చంద్రబాబు గారిని అన్యాయంగా జైలుకు పంపినప్పుడు కేవలం ఆంధ్రలోనే కాదు, పొరుగుగా ఉన్నటువంటి కర్ణాటకలో కూడా తెలుగువారు రోడ్లపైకి వచ్చారు. ఐటీ ఉద్యోగుల నుంచి సామాన్య కూలీల వరకు అందరూ ఒక్కటే నినదించారు. ఆనాడు బెంగళూరు వీధుల్లో జరిగిన ఆ ర్యాలీలు కేవలం నిరసనలు మాత్రమే కాదు, ఇప్పుడు అవి నారా కుటుంబానికి కొన్నంత బలాన్నిచ్చాయి. మీరు పడ్డ కష్టం నేను చూశాను.
ఆనాడు మీరు చేసిన ర్యాలీలు నాకు కేవలం ప్రదర్శనలా కనిపించలేదు, అవి మా కుటుంబం కుంగిపోకుండా కాపాడిన కొండంత అండ అంటూ నారా లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతి తెలుగువాడి గుండెను తాకుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కార్యకర్తలు పడ్డ శ్రమ, పడిన ఇబ్బందులు ఎన్నటికీ మరవలేమని ఆయన గుర్తు చేసుకుంటున్నారు. నాయకుడు కష్టంలో ఉన్నప్పుడు కార్యకర్త కదిలి వస్తేనే అది అసలైన విజయం. ఆనాడు మీరు చూపిన ఆ ధైర్యం, ఆ తెగువ నేడు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిస్తుంది. కార్యకర్తలే మా బలం, ప్రజలే మా ప్రాణం అని చాటి చెప్పిన నారా లోకేష్ గారి ఈ మాటలు తెలుగు రాజకీయాల్లో ఒక కొత్త చైతన్యాన్ని నింపుతున్నాయి. ఘన స్వాగతం పలికారు. మీకు ఒక ధర్నాగా అనిపించచ్చు, మీకు ఒక ర్యాలీగా అనిపించచ్చు, కానీ మా కుటుంబానికి కొండంత బలం మీరు అందించారు. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, బ్రహ్మని నాకు ఒక మాట చెప్పింది, ఇంత గౌరవంగా బతికే కుటుంబం చూడు పెద్దయిన పరిస్థితి, రాజకీయం అవసరమా అని నన్ను అడిగింది. ఆనాడు నేను ఒకటే చెప్పాను, వెళ్ళి చూడు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ మనకు అండగా నిలబడ్డారు. మన జీవితాంతం మీ అందరు తెలుసు, 2024 ఎన్నికల ముందల కరెక్ట్ గా ఎన్నికలకి 6 నెలలు ఉన్న సమయంలో ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు బంధించారు. ఒక కొడుక బాధపడా, ఏం తప్పు చేయని పెద్దయిని ఇలా జైల్లో పెడతాం అనేది చాలా బాధేసింది. కానీ మాకు మీరు అండగా నిలబడ్డారు. సింధనూరు కానివ్వండి, రాయచూరు కానివ్వండి, అదే విధంగా గంగావతిలో కానివ్వండి, పెద్ద ఎత్తున మీరు రోడ్డు పైకి వచ్చి మాకు మీరు అండగా నిలబడ్డారు. మీకు ఒక ధర్నాగా అనిపించచ్చు, మీకు ఒక ర్యాలీగా అనిపించచ్చు, కానీ మా కుటుంబానికి కొండంత బలం మీరు అందించారు. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, బ్రహ్మని నాకు ఒక మాట చెప్పింది, ఇంత గౌరవంగా బతికే కుటుంబం చూడు పెద్దయిన పరిస్థితి, మనకి రాజకీయం అవసరమా అని నన్ను అడిగింది. ఆనాడు నేను ఒకటే చెప్పాను, వెళ్ళి చూడు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ మనకు అండగా నిలబడ్డారు. మన జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉండాలని చెప్పు. న్యాయం అందరికీ సమానంగా ఉండాలి, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రాంతానికి పండుగ, మరో ప్రాంతానికి గుండెకోత మిగులుతోంది. అమరావతి కోసం పోరాటాలు, పాదయాత్రలు, పార్లమెంట్ తీర్మానాలు జరుగుతుంటే దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఒకసారి ప్రకటించి 3 సంవత్సరాల పాటు విజయవంతంగా నడుస్తున్న జిల్లా కేంద్రాన్ని రాత్రికి రాత్రే 3 ముక్కలు చేయడం ఏ రకమైన పాలన? రాయచోటి జిల్లా కేంద్రం అవుతుందని సెక్రటరియట్ వరకు కష్టపడి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ఆ ప్రజల ఆశలను ఒక్క కలంపోటుతో చిదిమేశారు. ఇక్కడ ఉన్నది కేవలం సామాన్యులు కాదు, తమ కుటుంబాన్ని పోషించుకోలేక గల్ఫ్ దేశాలకు పోయి ఎడారి ఎండల్లో రూపాయి పోగేసుకున్న వలస కూలీలు ఉన్నారు. తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని జిల్లా కేంద్రం అయితే అభివృద్ధి జరుగుతుందని ఉన్న కాసింత ఆస్తిని అమ్మి ఇక్కడ ఇల్లో స్థలమో కొన్నారు. ఇప్పుడు జిల్లా కేంద్రం పోయింది, ఆ భూములకు విలువ లేదు, వారి బతుకులకు భరోసా లేదు. అమరావతిలో భూములు ఇచ్చిన 25,000 మంది రైతులకు వేల కోట్ల కౌలు, ప్లాట్లు, చట్టబద్ధమైన రక్షణలు కల్పిస్తున్నారు. అధికారం అంటే అణిచివేయడం కాదు, అండగా ఉండడం. రాయచోటి ప్రజలు అడుగుతున్నది ఒకటే. మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? అలాగే 26 జిల్లాలు పరిపాలన సమున్నతి ఉండాలి. ఎప్పుడో 100 సంవత్సరాల కింద జిల్లాలు ఏర్పడ్డాయి, చాలా రోజుల నుంచి ఈ జిల్లాలు ఏర్పాటు చేసి 26 జిల్లాలు ఏర్పాటు చేస్తే నువ్వు ఆవిడ ఎన్నెన్నో మాటలు మాట్లాడి జగన్ను అనేక రంగాల కించపరుస్తూ మనం ఏదో చేశానని చెప్పి ఒక జిల్లా కేంద్రాన్ని నువ్వు ఎత్తేసావే, అక్కడుండవు ఆ సెంటిమెంట్స్. నువ్వు ఇంతకుముందు అంటున్నావే 5,000 ఎకరాలు 25,000 ఎకరాలు భూములు ఇచ్చారు రైతులని. ఇదే ఈరోజు రాష్ట్రానికి ఎగ్జాంపుల్ కాకపోయినా ఎవరు సెంటిమెంట్స్ వాళ్ళకున్నాయని తెలియజేయడానికే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక రాయచోటి లాంటి చిన్న నగరమే తీసుకుందాం, అక్కడ కొన్ని వేల మంది భూములు పాపం వాళ్ళు పొట్టకూటికి సరిపోకపోయినా విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నా బిడ్డలకు బాగుండాలా, తమ భూములకు వాల్యూ రావాలని చెప్పి తల తాకట్టు పెట్టి భూములు కొన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు వాళ్ళ సెంటిమెంట్ లేదా? ఒక జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత 3 సంవత్సరాలు రన్ అయిన తర్వాత ఏ రకంగా ఎత్తేసినాం అన్నటువంటిది నీకు దానికి చట్టబద్ధత అన్నటువంటిది ఏమైనా చట్టంలో తీసుకొచ్చింటే బాగుండు అన్నటువంటిది మాకు తెలియజేస్తున్నావు. నువ్వు ప్రజల యొక్క మనోభావాలు కనుక్కోకుండా, అక్కడ యొక్క ప్రాంత ప్రజల యొక్క ఆవేదన గుర్తించకుండా ఈరోజు మాకు కర్మ ఏంటంటే అటువంటి వాళ్ళతో కూడా ఫోర్స్ఫుల్ గా అక్కడ కూడా ఏదో అమరావతిలో ఏదో జరిగిపోతే ఇక్కడ ఏదో మన జీవితాలు మారిపోతాయని క్యాండిల్ పట్టుకొని బయలుదేరమన్నా వాళ్ళని కూడా పాపం వాళ్ళు అమాయకులు క్యాండిల్ పట్టుకొని రోడ్లపై నిలబడుతున్నారు నీకు మద్దతు అని చెప్పి. మనం ఎంత నష్టపోయినాం అటువంటిది వాళ్ళకి తెలియడంలే. నువ్వు కేవలం 7,000 ఎకరాలు, అది 25,000 ఎకరాల గురించి అంతగా 5 సంవత్సరాలు అది చేసేది రైతుల గురించి అది అన్నావే. ఏమి ఇక్కడ మనుషులు రైతులు కాదా? వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళకి సెంటిమెంట్స్ ఉండవా? వీళ్ళు ఎదగద్దా ఆర్థికంగా?
అసెట్ క్రియేషన్ ఉంటుంది ఎవరైనా కష్టపడతారు. చంద్రబాబు నాయుడు గారు, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు 2022 ఏప్రిల్లో జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేస్తే 75వ స్వతంత్ర వేడుకలు బ్రహ్మాండంగా జరగాలని చెప్పి 4 నెలల్లో 100 సంవత్సరాల నుండి జిల్లా కేంద్రాలకు ధీటుగా జరిపాం మేము కూడా కష్టపడి. ఒక 4 నెలల్లోనే నీకు స్టేట్ ఎగ్జాంపుల్ 5 కోట్ల ప్రజలకు సంబంధించింది, మాది 5 లక్షలకు సంబంధించింది. ఈ 5 లక్షలకు సంబంధించిన దాంట్లో కూడా ఎన్నో రంగాలలో ప్రతి ఆఫీస్ కూడా క్రియేట్ చేసుకోగలిగినాం. నీ మాదిరి చెప్పుకోలా. మేము కూడా పేపర్ చేతిలో పట్టుకొని పరిగెత్తి సెక్రటరీ స్థాయి నుంచి క్లర్క్ స్థాయి దగ్గర నుంచి సార్ అనుకుంటా పరిగెత్తుకుంటూ చేశాం. ఎవరికైనా ఉంటుంది ఆలోచనలు చేసే విధానంలో. నువ్వు ఏమీ చేయకపోయినా పబ్లిసిటీ చూసుకుంటావు. ఎందుకు ఈ విధానం చెప్తున్నానంటే మాకు కూడా 4 నెలల మాసంలోనే వనరులు లేకపోయినా 5 లక్షలకు సంబంధించి నీలాగా పూర్తి అధికారం లేకపోయినా ఎన్నో చేయగలిగినాము. అక్కడ సంబంధించి ఉన్నట్టుండి ఒక ఓవర్ నైట్ ఆ ప్రాంతాన్ని హెడ్ క్వార్టర్స్ లేకుండా మార్చేసావు కదా. వాళ్ళకుండా సెంటిమెంట్స్ మీకేనా సెంటిమెంట్స్ ఉండాల్సింది? నీకేనా సెంటిమెంట్ ఉండాల్సింది? రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్రం ముందే వెనకబడింది, మళ్ళీ విభజన ఆలోచనలు రాకూడదు అని చెప్పి మేము తప్పన పడుతుంటే అత్యుత్తమైనటువంటి పార్లమెంటులో, ఆ పార్లమెంట్లో కూడా రాజ్యసభలో పెద్దలుండేటువంటి సభలో అమరావతిని మాట్లాడిస్తావా? ఏ మెసేజ్ పోతుంది ప్రజలకు? మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? నువ్వు రాజేస్తున్నావు కులాల కుంపట్లు, మళ్ళీ ఇతరులపైన నిందేస్తున్నావు. ఎవరికి ఉండవట కులాలపైన ద్వేషాలు. రాజకీయాలలో ఉన్న వాడికి అందరూ సమానం అనుకుంటారు. అందరితో సమానయుతంగా ఉన్నప్పుడు వాడే మనిషి. ఆ ఆలోచన లేనివాడు రాజకీయాల్లో కూడా ఉండకూడదు. కులపైన ప్రేమలు, మతం పైన ప్రేమలు, వ్యక్తిగత అజెండాలు ఉన్నవాడు ప్రజాసేవకు పనికిరాడు. నీకు ఆలోచనలు ఉన్నాయి. ఈరోజు దాన్ని ఒక్క మాటన్నా ఖండించావా? ఎక్కడన్నా మాట్లాడించావా ఎవరితో అన్నా? లేదు కదా. మరి అన్నీ నీకొక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం. ఎంతసేపు ఇతరుల క్యారెక్టర్ అసాసినేట్ చేసేటువంటి భాగంగా నీకున్నటువంటి యంత్రాంగం, నీకున్నటువంటి కార్యకర్తలతో ఇట్లా రాంగ్స్ క్రియేట్ చేయడంలోనే నువ్వు దిట్టగా తయారయ్యావు. ఇప్పటికి కూడా చెప్తున్నాం, మేము దేనికి కూడా ఒక మంచి జరిగేటువంటి విషయాల్లో ఎప్పుడు వ్యతిరేకం కాదు. నీకే అటువంటి ఆలోచనలు ఉంటాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులను 81 ప్రాజెక్టును ఒకటేసారి టేకప్ చేస్తే ఆ రోజు నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడి ఏ ప్రాజెక్టు ముందుకు పోకూడదని చెప్పి సుప్రీంకోర్టులో అనేక కేసులు వేయించి ప్రాజెక్టు ముందుకు పడకుండా చేశావు నువ్వు. ఆ రోజు మొన్న 5 సంవత్సరాలలో కూడా మిగిలిన టౌన్లలో కూడా బాగా డెవలప్ చేస్తాం, వైజాగ్ కూడా బాగా ఇన్ఫ్రా డెవలప్ చేస్తామంటే కోర్టుల్లో కేసులేసి ఆపించిన చరిత్ర నీది. నువ్వు అన్ని రకాల నారో మెంటాలిటీతో, నారో మైండ్తో ఆలోచన చేసి అన్ని దానిని అడ్డుకున్నావు. మిగతా ఎవరు అట్లా చేయలేదు, ఆలోచనలు ఉండవు అని ఒక్కటే తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఒక్కచోటే మనుషులు, నీవు మాట్లాడిన విధానం, మైండ్ సెట్లో మాట్లాడిన మనుషులు వాళ్ళే మనుషులు. నువ్వేదైతే ఆలోచన చేస్తావో అక్కడే ఉంది తెలివితేటలు ఆలోచన చేయగాదు. ప్రతి ప్రాంతంలో వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి, వాళ్ళ సెంటిమెంట్స్ వాళ్ళకుంటాయి. మరి మాకు తీసేసి మమ్మల్ని మోసం చేసి మేము బాధపడుతుంటే మా బాధ కాదంట. మళ్ళా దానికి ట్యాగ్ ఏంది నువ్వు తోడు చేసి దుర్మార్గులు, దుస్తులు, సైకులని మాట్లాడతావా? ఇప్పుడు నేను చెప్పిన మాటలను చూస్తే ఎవరు సైకులండి, ఎవరు దుర్మార్గులండి, ఎవరు మోసగాళ్ళండి? ఇన్ని రకాల రాష్ట్రాన్ని అన్ని రకాల కులాల పరంగా, ప్రాంతాల పరంగా చిచ్చులు పెట్టి రాజకీయ లబ్ధి పొందుతూ ఎదురుదాడి చేస్తావా? ఇప్పుడు అన్ని ప్రాంతాలను సమానంగా చూసేటువంటి ఆలోచన నేర్చుకో. ఆ నారో మైండ్ వదిలిపెట్టు. నీ పేరే క్రియేట్ చేసుకోవాలా అని చెప్పి నీ పేరు ఇంకెవరి పేరు రాకూడదు, అంతా ఇది నువ్వే చేసినటువంటి ఆలోచనలతో పోవద్దు. అందరం చేస్తేనే ఏదైనా ముందుకు పోతాయి. లేనిపోని క్రియేట్ చేసి ఆ మట్టిలో పడుకోడి, ఆ మట్టిని ఎదసెల్లి హెలికాప్టర్ నుంచి ఏంటంటియో సెంటిమెంట్ పిచ్చి అన్ని చేసి ఇట్లాంటి వద్దు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలలో ఎప్పుడు వైఎస్ఆర్సీపీ ఏ విషయంలో అయినా 1% ప్రజలకు ఉపయోగపడేటువంటి పని చేస్తే దేన్ని వ్యతిరేకించదు. ముందుండి నీతికి తోడుగా నడిపిస్తాం. కానీ నువ్వు అడ్డుగోలుగా చేస్తే ఏది ప్రశ్నించకూడదు. నేను చేసే తప్పులు మీరు అడగకూడదు అంటే అది కుదరదు ప్రజాస్వామ్యమే. కాబట్టి నీ ఆలోచనలు మానుకొని మంచి ఆలోచనలతో అందరూ సమానంగా ఉండాలనే రీతిలో ఎంతసేపు ప్రత్యేక పార్టీలు ఏది ఉండకూడదు, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేసేటువంటి విధానాన్ని పెట్టుకోకుండా మంచి ఆలోచనలతో నువ్వు నడుచుకోవాలని చెప్పి నీకు ఆ మంచి బుద్ధి ఆ దేవుడు ప్రసాదించాలా అని చెప్పి ఏదైతే నువ్వు చెప్తావో రాజకీయం కోసం వాడుకుంటావో దేవుని మేము రాజకీయం కోసం వాడుకోం. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయి. స్వయానా మీ శాసనసభ్యుడు నరసారావుపేటలో ఎస్పీ ఆఫీసులో లోనికి వెళ్ళి ఎస్పీని ఐజీని బయటికి తోసి డోర్ లాక్ చేసుకొని 10 గంటల డ్రామా నడిపితే చిన్న యాక్షన్ తీసుకోలేకపోయినావా? ఎక్కడికి తీసుకుపోతున్నావు? మహిళలను రోజుకొక చోట ఎంత ఘోరంగా జరుగుతున్నాయి. ప్రతి అంశంలో కూడా మీ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఏ రకంగా కనిపించలేదా?
ఐపీఎస్ ఆఫీసర్ను చాలా ఘోరంగా మాట్లాడుతూ గతంలో అయ్యన్న పాత్రుడు గారు ఇప్పుడు స్పీకర్ అయ్యారు, అంతకుముందు స్పీకర్గా లేనప్పుడే ఎస్పీలు నా కొడకలారా అని మాట్లాడేటప్పుడు ఏమనుకుంటారు మిగతా వాళ్ళు? ఈరోజు ఒక దళితుణ్ణి డప్పుకు వాయించుకునేటువంటి ఒక 65 సంవత్సరాల పైన ఉన్నటువంటి ఒక ముసలాయనను ఒక దళితుణ్ణి చూడకుండా అందరి ముందర పోలీసుల ముందరే అతని పైన దాడి చేసి చెంపకేసి కొడుతున్నావే, ఎవరిది సంకుచిత ఆలోచనలు? మా కర్మ మీలాంటి వాళ్ళు లీడర్లు ఉండడం. స్వయాన చంద్రబాబు నాయుడు గారే ఎస్సీలలో ఎవరు పుట్టాలనుకుంటారన్న మాటలతో కూడా ఆయన మళ్ళా ప్రజలు ఏం భ్రమ పెట్టాడో తెలియదు, కానీ అటువంటి వాళ్ళు నాయకులు అయిపోయారు. ఈరోజు మళ్ళా ఆయన పార్టీ స్పీకరు ఈరోజు దళితుని చెంపమైన అందరి ముందర కొట్టి హేళన చేయడం ఎక్కడికి తీసుకోబోతున్నారు? ఒక శాసనసభ్యుడు ఐజీని ఎస్పీని బయటికి దోస్తే నో లా అండ్ ఆర్డర్. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మహిళలపైన దాడులు చేసిన భూములు ఆక్యుపై చేసుకున్నా మీకు కమ్మకు కనపడతాయి. వైసీపీ వాళ్ళు ఏమి చేయకపోయినా వాళ్ళపైన నిందలు వేస్తూ తప్పుడు కేసులు బనాయిస్తూ ఈ రకంగా తీసుకోబోతున్నారు. లా అండ్ ఆర్డర్ లేదు. పోనీ రాష్ట్రానికి మేలు జరిగేటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటే అది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు అప్పులు పాలు చేసిందన్నావు. 5 సంవత్సరాలు అన్ని కార్పొరేషన్ లోన్స్ అన్ని కలిపి 3,33,000 కోట్లు అయితే నువ్వు 2 సంవత్సరాలు కూడా గడవక ముందే 3.5 లక్షల కోట్లకు అయిపోయింది నీ అప్పులు చేసిన వ్యవహారం. దానిపైన ప్రశ్నిస్తే ఆన్సర్ లేదు. ఏదైనా ఒక టాపిక్ పైన మేము గట్టిగా అడిగితే డైవర్ట్ చేయడానికి అనేక రంగాల్లో తీసుకెళ్లిపోతాం. విద్యార్థుల పరిస్థితి ఘోరంగా ఉంది. ఆరోగ్యశ్రీ 1వ తేదీ నుంచి నిలిపేశారు. ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి ఒక్కరికి ఆరోగ్య హక్కు ఉంటుంది. ఆ హక్కును కూడా హరింపజేస్తున్నావు. దానిలో నీకు సెల్ఫ్ మోటివేట్. ఆరోగ్యశ్రీకి 100 కోట్లు అయితే సీఎం రిలీఫ్ ఫండ్ 10 కోట్లు 5 కోట్లు ఇచ్చుకుంటూ అది కూడా వాళ్ళ ఆత్మాభిమాన్ని తాకట్టు పెట్టు మీ ఆఫీసుల ముందు నిలబెట్టి ఆరోగ్యశ్రీని పూర్తిగా ఆపేసేసి దాన్ని ప్రజల యొక్క మనోభావాన్ని తాకట్టు పెట్టేటువంటి నిర్ణయాలు నువ్వు తీసుకున్నావు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చెప్పుకుంటూ పోతే అనేకమైన నీ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. కొన్ని మాత్రమే చెప్పలేనాం, ఎందుకంటే సమయం ఎక్కువసేపు మాట్లాడితే బాగుండు. ఇన్ని విషయాలలో అన్నీ కూడా వీటన్నిటిపైన సూటిగా సమాధానం చెప్పేటువంటి ధైర్యం లేక కేవలం వైఎస్ఆర్సీపీ పైన ఎదురుదాడి చేసిన విధానంలోనే ఈరోజు నిజంగా చెప్తున్నాను, ఒక నాయకుడిగా ప్రజల యొక్క శ్రేయస్ అన్ని ప్రాంతాలు సమానంగా ఉండాలి, వీకర్ సెక్షన్ బాగుండాలి, అందరూ బాగుండాలి, ఎక్కడ కూడా ప్రజాస్వామ్య ఫలితాలు ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ఫలితాలు అందరికీ అందాలి అని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి గురించి పదే పదే ఇలాగ క్యారెక్టర్ అసెసినట్టుగా మాట్లాడితే మంచి పద్ధతి కాదు. నీకన్నా 1000 రెట్లు నీది కంపారిజనే చేయలేం. ఆయన మెంటాలిటీకి నీ మెంటాలిటీకి నీదంతా ఆర్టిఫిషియల్. అతను నిజంగా ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి ఒక మనసున్నటువంటి నాయకుడు అన్నటువంటిది నువ్వు గుర్తుపెట్టుకోని చెప్పి తెలియజేస్తున్నాను. రైట్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో శనివారం అర్ధరాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. పాడేరు, అరకు, హుకుంపేట వంటి ప్రాంతాల్లో భూమి కొన్ని సెకండ్ల పాటు కనిపించడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒడిశాలోని కోరాపుట్ కేంద్రంగా సంభవించిన ఈ ప్రకంపనల ధాటికి ఇళ్లలోని సామాన్లు కింద పడడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మన్యం ప్రాంతం అర్ధరాత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పాడేరు ఏజెన్సీతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన స్వల్ప భూకంపనలు గిరిజన ప్రాంత ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. గాఢ నిద్రలో ఉన్న జనం భూమి కంపించడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వీధుల్లోకి పరుగులు తీశారు ప్రజలు. శనివారం రాత్రి 11:31 ఆ సమయంలో అల్లూరు జిల్లాలోని పలు మండలాలలో భూమి కొన్ని సెకండ్ల పాటు కంపించింది. ప్రధానంగా పాడేరు, అరకు వ్యాలీ, హుకుంపేట, పెదపయాలు మండలాల్లో ప్రకంపనల ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కూడా భూమి కనిపించినట్లు కూడా తెలుస్తుంది. ఇక ప్రకంపనల ధాటి పలు ఇళ్లలో సామాన్లు కింద పడిపోవడంతో జనం ఆందోళనకు గురయ్యారు. దాదాపు 3 నుంచి 5 సెకండ్ల పాటు ఈ ప్రకంపనలు కొనసాగినట్లు స్థానికులు చెబుతున్నారు.
తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టు మరోసారి తన సట్ట చాటింది. విమర్శలు చేసే నోళ్లు ఆశ్చర్యపోయేలా, అపవాదులు చేసే రాజకీయ నేతలు మౌనం వహించేలా గోదావరి జలాల కొండలను దాటుకుంటూ ఎగువకు ప్రవహిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగనాయక సాగర్ సాక్షిగా తెలంగాణ జల విజయం ఆవిష్కృతమైంది. నేడు రంగనాయక సాగర్ పంప్ హౌస్ లో ఇంజనీర్లు మోటార్లను ప్రారంభించారు. పంప్ హౌస్ నుండి భారీ గొట్టాల ద్వారా గోదావరి జలాలు రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి పరవళ్లు తొక్కుతూ చేరుతున్నాయి. ఈ దృశ్యాన్ని చూస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతటి అద్భుతమో మరోసారి అర్థమవుతుంది. మండుతున్న ఎండలో సైతం చెరువులు, కుంటలు నింపడమే లక్ష్యంగా ఈ ఎత్తిపోతలు కొనసాగిస్తున్నారు. ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన ఖర్చు వృధా అంటూ వ్యాఖ్యానించారు. కానీ నేడు రంగనాయక సాగర్లోకి ఎగిసిపడుతున్న ఈ జలధారలే ఆయనకు అసలైన సమాధానం. వేల కోట్ల ఖర్చు వృధా కాలేదని, అది తెలంగాణ రైతాంగానికి వరప్రసాదంగా మారిందని ఈ ప్రాజెక్టు నిరూపిస్తుంది. భూగర్భ జలాలు పెరగడమే కాకుండా 2 పంటలకు నీరు అందుతున్న వేళ విమర్శలు చేయడం రాజకీయాలకి పరిమితమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అడ్డంకులు ఎన్ని వచ్చినా, ఆరోపణలు ఎన్ని చేసినా తెలంగాణ రైతు కన్నీరు తుడవడమే లక్ష్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. చిన్నకోడూరు మండలంలోని పంప్ హౌస్ వద్ద అధికారుల పర్యవేక్షణలో నీటి పంపింగ్ నిరంతరాయంగా కొనసాగుతుంది. గోదావరి జలాలతో ఈ ప్రాంతమంతా పచ్చని పొలాలతో కలకలలాడుతోంది. గజ్వేల్ పట్టణం తెల్లవారుజామునే ఒక విచిత్రమైన నిశ్శబ్దం అలుముకుంది. సాధారణంగా ప్రశాంతంగా ఉండే గజ్వేల్ ఆ రోజు మాత్రం రాజకీయ వేడి గాలులతో కదిలిపోయింది. అక్కడే ఉన్న కేసీఆర్ క్యాంపు ఆఫీసు చుట్టూ పోలీసులు, కార్యకర్తలు, మీడియా అందరూ గుమికూడటం ప్రారంభించారు. కారణం చిన్నదే అనిపించినా దాని ప్రభావం మాత్రం పెద్దదిగా మారబోతుందని ఎవరూ ఊహించలేదు. ఉదయం 8 గంటల సమయంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఆఫీసు దగ్గరకు చేరుకున్నారు. వారి చేతుల్లో ప్లకార్డులు, నినాదాలు వినిపిస్తూ వాతావరణాన్ని వేడెక్కించాయి. ఆ సమయంలో ఒక యువకుడు ముందుకు వచ్చి రేవంత్ రెడ్డి ఫోటోను తీసి క్యాంపు ఆఫీసు గేటుపై పెట్టాడు. ఆ ఒక్క చర్యతోనే అక్కడున్న ఇతర కార్యకర్తలలో ఉత్సాహం పెరిగింది. కొందరు చప్పట్లు కొట్టారు, మరికొందరు నినాదాలు మరింత గట్టిగా వినిపించారు. ఆఫీసు లోపల ఉన్న సిబ్బంది దీనిని గమనించి వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. బయట పరిస్థితి క్రమంగా నియంత్రణ తప్పుతుంది. కొద్దిసేపటికి అక్కడకు చేరుకున్న కొందరు అల్లరి మూకలు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేశాయి. ఒక్కసారిగా గేట్లు తోసి లోపలికి దూసుకెళ్తారు. గాజు తలుపులు పగలగొట్టారు, కుర్చీలు ఎగిరాయి, టేబుళ్లు కూలిపోయాయి. ఆఫీసులో పనిచేస్తున్న ఒక ఉద్యోగి భయంతో బయటకు పరిగెత్తుతూ దయచేసి ఆపండి అని వేడుకుంటున్నాడు. కానీ ఎవ్వరూ వినలేదు. ఆఫీసు ఒక క్షణంలోనే యుద్ధ భూమిలా మారింది. ది అపోజిషన్. రెండవది, భారతదేశానికి మహాత్మా గాంధీ ఎట్లనో తెలంగాణకు కేసీఆర్ అట్లనే. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా అంతటి మహోన్నతమైనటువంటి ఒక ఔన్నత్యం కలిగినటువంటి ఒక వ్యక్తి, త్యాగ పురుషుడు కేసీఆర్ గారు. అటువంటి కేసీఆర్ గారి క్యాంప్ కార్యాలయం అంటే ఇట్స్ సార్ట్ ఆఫ్ సెమీ రెసిడెన్స్. రేవంత్ రెడ్డి బొమ్మ ఎందుకు పెట్టలేదు అని చెప్పని రౌడీ రాజకీయం చేస్తున్నటువంటి ఒక రీతిలో ఇవాళ వారి ఇంటి పైన క్యాంపు పైన దాడి చేయటం అంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం పైన దాడి చేసినట్టే, అస్తిత్వం పైన దాడి చేసినట్టే అనే ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇదేం రౌడీ రాజ్యం రేవంత్ రెడ్డి గారు? ఎన్నాళ్ళు ఇట్లా అదిరిచ్చుక బెదిరించుక బతుకుతావు? ఒకప్పుడు భారతదేశంలో బీహార్, బెంగాల్ ఇటువంటి ఒక ప్రాంతాలలో పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీల నాయకుల పైన లేకపోతే ఇండ్ల పైన దాడులు జరుగుతుండే అని చెప్పి విన్నాం. లేకపోతే అంతో కొంత పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఫ్యాక్షన్, చిల్లర సంస్కృతి ఉంటుంది అని చెప్పని ఉదంతాలు చూసినాం. ఇవాళ వాళ్ళందరినీ మరిపించేటట్లుగా ఇవాళ రేవంత్ రెడ్డి ఒక ఫ్యాక్షన్ రాజకీయానికి, ఒక రాక్షస రాజకీయానికి, ఒక చిల్లర రాజకీయానికి ఇవాళ రేవంత్ రెడ్డి పూనుకున్నటువంటి ఒక వైనం
సభ్య సమాజం ఖండించవలసిన అవసరం ఉంది అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అచ్చోసిన ఆంబోతులు లెక్క రంకెలు వేయటం, అది అసెంబ్లీ అయినా సరే, బయట అయినా సరే, లోపలైనా సరే, వీధి రౌడీల లెక్క వికృత విన్యాసం చేయటం, ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా జై సంవిధానం అంటే? రేవంత్ రెడ్డి గారు సిగ్గుండాలా? యువర్ ఆల్సో ఏ హోమ్ మినిస్టర్. నువ్వు చీఫ్ మినిస్టర్ నువ్వే, హోమ్ మినిస్టర్ కూడా నువ్వే. సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున నీ పిరికితనాన్ని, నీ చేతగానితనాన్ని, నీ అసమర్థతను, నీ వైఫల్యాన్ని కప్పిపించుకోవడం కోసం ఇవాళ కేసీఆర్ గారి పైన దాడి చేసేటువంటి ఒక దమ్ము వచ్చిందా నీకు రేవంత్ రెడ్డి? ప్రజలు ఏమైనా కళ్ళు మూసుకొని అనుకుంటున్నావా? ప్రజలు తిరగబడ్డ నాడు మంచోళ్లే మట్టి గరిచిపోయిండు రేవంత్ రెడ్డి. నువ్వెంత, నీ లెక్కెంత? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? కేసీఆర్ ఇంటి పైన, కేసీఆర్ క్యాంపు కార్యాలయం దాడి చేపిస్తావు. ఇదే నిరసనలో భాగంగా టీఆర్ఎస్ కి సంబంధించిన విద్యార్థులు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి పోయి స్లోగన్లు ఇస్తే కర్రలు పట్టుకొని వాళ్ళపై దాడి చేసి వాళ్ళను నడువులు కొట్టి, తలకాయలు పలగొట్టి వాళ్ళపైన కేసులు పెట్టి లోపల పెట్టిండ్రు. నీ మీద దాడి చేసినటువంటి వాళ్ళపైన ఏం కేసులు పెట్టాలి? కేసీఆర్ గారి పైన ఈ రకమైన దాడి చేసినందుకు, క్యాంప్ కార్యాలయం పైన దాడి చేసినందుకు రేవంత్ రెడ్డి తాలిబాన్ల కంటే హీనంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నాడు. ఇవాళ వాళ్ళు కూడా సెట్ అయిపోయింది ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కుక్కతో ఒక గుండ్రాయి కట్టిన చక్క కాదన్నట్టుగా గుండా రాజకీయం, రౌడీ రాజకీయం చేసేట రీతిలో కనబడతా ఉన్నాడు. అప్పుడెప్పుడో అన్నాడు ఒక ఇంటర్వ్యూలో, నేను రాజకీయాలకు రాకపోయి ఉంటే రౌడీని అవుతుండే అని చెప్పని. రాజకీయాలకు వచ్చినాక కూడా రౌడీతనాన్ని మర్చిపోలేదనడానికి కేసీఆర్ గారి కార్యాలయం పైన చేసిన దాడి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇరాన్ పై భారీ దెబ్బ, టాప్ కమాండర్లు హతం. ఉద్రిక్తత. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై భీకర దాడులకు పాల్పడినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన అగ్రశ్రేణి మిలిటరీ నాయకులు చనిపోయారని వెల్లడించారు. ఆ దాడులకు సంబంధించిన వీడియోను ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్లో పోస్టు చేశారు. అయితే చనిపోయిన ఆ ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్లు ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. టెహ్రాన్పై భీకర దాడులు జరిగాయి. ఇరాన్ను అవివేకంగా నడిపించిన ఆ దేశ సైనిక నాయకులు అనేక మంది ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అయితే ఈ దాడులకు సంబంధించి ఇప్పటి వరకు ఇరాన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. 48 గంటల్లోగా హోర్ముజ్ ను తెరవాలంటూ ఇరాన్ కు ట్రంప్ సూచించిన సంగతి తెలిసిందే. ఇరాన్ నుంచి స్పందన లేకపోవడంతోనే తాజాగా దాడులు జరిగినట్లు సమాచారం. మరోవైపు ఆదివారం తెల్లవారుజామున కువైట్ పై ఇరాన్ భీకర దాడులు చేసింది. షువైక్ ఆయిల్ సెక్టార్ కాంప్లెక్స్ పై డ్రోన్ తో దాడి చేసింది. ఈ దాడి కారణంగా భారీ ఆస్తి నష్టం సంభవించింది. అయితే ఎవరికి గాయాలు కాలేదని కువైట్ అధికారులు వెల్లడించారు. భారీగా దూసుకొస్తున్న క్షిపణులను, డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయని తెలిపారు. ఇక ఇరాన్ పై దాడుల లక్ష్యాలకు సంబంధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటి వరకు పలు రకాల ప్రకటనలు చేశారు. ఇరాన్ మిసైల్ సామర్థ్యాన్ని దెబ్బతీయడం, అణ్వాయుధాలు ఇరాన్ కు దక్కకుండా అడ్డుకోవడం, నేవీని ధ్వంసం చేయడం తమ లక్ష్యమని ఇరాన్ పై దాడులు ప్రారంభమైన రోజున ట్రంప్ పేర్కొన్నారు. భూతల దాడులకు దిగే దిశగా ట్రంప్ యోచిస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాకు ట్రంప్ దాదాపు 50,000 మంది అమెరికన్ సైనిక సిబ్బందిని తరలించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇరాన్ పై యుద్ధానికి ముడి చమురుకు ఎలాంటి సంబంధం లేదని ఆ తర్వాత మరో సందర్భంలో ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్ ముడి చమురు అమెరికా ఆధీనంలోకి రావాలని మరోసారి కామెంట్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు హోర్ముజ్ జలసంధిపై ట్రంప్ పలు వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్ను తెరిపించేందుకు ఇతర దేశాల రంగంలోకి దిగాలని అన్నారు. ఈ విషయంలో తమకు ఎవరి అవసరం లేదని మరోసారి వ్యాఖ్యానించారు.
ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి E6 టీవీ. నమస్కారం.